కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12 లక్షల విలువ గల 8 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నక్కా శ్రీనివాస్, మహమ్మద్ షోహేబ్ గత కొంతకాలంగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు బాలానగర డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ ముఖ్య విషయం ఏంటంటే, మన బాల్నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాల్నగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి గత 6-7 నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు, సూరారం కావచ్చు, పేట్ బషీరాబాద్ కావచ్చు, తర్వాత బేగంపేటలో కావచ్చు, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని, నక్కా శ్రీనివాసరావు అని చెప్పి, ఇతను ప్రీవియస్ అఫెండరు, జాయ్ రైడరు. ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని థెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి, అదేవిధంగా ఇంకొక వెహికల్ని థెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్. కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు. ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రీవియస్లీ 7 ఇద్దరు వేరు. శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా, పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయాడు. అటువంటి ఈజ్ అండ్ జాయిడ్ రైడర్. ఇతను ఈజ్ అండ్ ప్రొఫెషనల్. ఇతనికేమో డిస్పోజ్ చేసి